ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా ఐవీఎఫ్ లో ఉచితంగా సంప్రదించండి. అల్లముక్కలు ఉల్లిపాయలు ఆత్మారావుడికి దిగజారిపోతున్నాడు. ఆహా నాకు ఉపరిగానే అమ్మా అడిగి తీసుకొచ్చుగా నాయన, అంత తొందర ఎందుకు? పొరపాటు అయింది బాబు, పర్వాలేదు. ఇలా నాకు సిగపడేస్తూ మంట బాబు. అమ్మా బాబు, పంపిణీ నన్ను ఆయన చేస్తారా? అనుకో ఆ పై వరుసలో మూడవది దారి ఇలా తీసుకురా. అమ్మా మందరు స్వామి, ఇదిగోండి. నీకు కళ్ళు లేవా స్వామి? ఉండి నువ్వు చేసిన పని చంపాడు స్వామి. ఇది సీసాల మందు నీ కాళ్ళు చేతి మీద వేసుకో. అమ్మా 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 తెగిపోతుంది. పూర్తిగా తగ్గిపోయింది. అమ్మా ఎక్కాను గట్టు. స్వామి, ఇక జీవితంలో ఎప్పుడూ పొరపాటు చేయనండి. ఆతృత అనర్థాలకు దారి తీస్తుందని ఇప్పుడైనా అర్థం చేసి. అర్థం ఏమిటి స్వామి? వర్షాలకి రోడ్ల మీద గండ్లు పడ్డట్టు పడతాను. స్వామి, అసలు ఏం జరిగిందంటే ఆ విషయం నాకెందుకు, ఎదురుగా పోలీసు వారు ఉన్నారా? మీరెవరో మహాత్ములు లాగున్నారు. మీరే కాపాడారు. మిమ్మల్ని ఎవరో వారు కాదు కదా, ఆ దేవుడు కూడా నిన్ను రక్షించలేడు. భయం లేదు. ఇతను చేసిన నేరం ఏమిటి నాయన? అది మాకు తెలుసు. నీకెలా తెలుసండి? చేసింది ఎవరు చూసింది నేనైతే. కమిషనర్ గారి ఇంటికి వెళ్ళి డబ్బిస్తాను, సేటు గారికి తీసుకొచ్చి ఇవాళ వచ్చాను. ఆ ఇంట్లో నౌకరువా? ఒక నౌకరు ఏంటండి, గుమస్తా మేనేజర్ అన్ని నేనండి. పైన అమ్మగారు రమ్మని పిలిచారు. ఈ రోజు కింద సేటు గారిని ఎవరో హత్య చేసేసారు. ఆ దృశ్యం నువ్వు చూశావు, భయపడ్డావు. పోలీసులు పట్టుకుంటారని పారిపోయి వచ్చావు, అంతేనా? అవునండి. అంతా చూసినట్టు చెప్పేస్తున్నారే. మర్చిపోయా. ఇదిగోనండి డబ్బు. ఇందులో ఒక్క నోటు కూడా కాలిపోకుండా పట్టుకొచ్చాను. తీసుకోండి. ఇంతకంటే నీకేమీ తెలియదంట. లేదండి. తెలుసున్నవాడైతే ఇంత తెలివి తక్కువగా మీకు చిక్కడు బాబు. అమాయకులకు ఆపదలు, మోసగాళ్లకు మంచి లోక సహజం అయిపోయింది. ఇతను నేరస్తుడు కాడు. ఇతని వల్ల ఎవ్వరికీ చెడ్డ జరగదు. ఇతను నా దగ్గరే ఉంటాడు. ఎంతవరకు వచ్చింది మిస్టర్ సుందరం? ఇంకొంత టైం పట్టు. దాదాపు పూర్తి కావచ్చు. దీంతో మన ఆశయాలన్నీ పూర్తి కావాలి. అలాగే. ఆశ, నిరాశ, కామం, కర్మం. వందలన్న పిండి కొట్టచ్చు కానీ ఇది నలగనంటుంటాం. అంతే స్వామి. ఎంతవరకు వచ్చింది? అంతా కాలే స్వామి, కొంతవరకే వచ్చింది. మంచిది. ఈ కషాయాన్ని కూడా అందులో పోసి మర్దించు. అది కాదు స్వామి, ఇంకా మర్దిస్తే ఈ ద్రవం ఉపద్రవంగా మారుతుందేమో. కొద్ది క్షణాల్లో దాని నుండి ధూమోద్భవం అవుతుంది. అది గుర్తించి తక్షణం సూర్యకాంతిని సమ్మిళితం చేయి. అంటే అర్థం చేసు. చెప్తాం. ధూమం, సూర్యుడు, అంతే. పొలా దేమో మరి సూర్యకాంతి. సూర్యుడు ఇంట్లోకి ఎలా వస్తాడబ్బా?
రమ్మే. కుమారి అరే ఇక్కడున్నారంటే ఇల్లు మీద చిన్న విషయం అప్పలకుమారి ఒక చిన్న విషయం ఏంటి విషయం? తింటూ ఈ పండు ఉంది ఎర్రగా నిగమంటూ వాళ్ళు వస్తున్నారు. సిఐటి గారు అబ్బాయి. అంజీ 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 బోలు గారు అంజీ మళ్ళీ ఎప్పుడు అంజీ పైకిపోయింది, పోతుంది, పోతూనే ఉంది. ఎలాగైనా దాన్ని పట్టుకో అంజీ, పట్టుకో. వరకేం చేస్తుంది గురువు గారు? గురుగారు మళ్ళీ పైకి లేచిపోతుంది. ఏదైనా బరువు పెట్టు దాని మీద. దీని ఉపయోగం ప్రత్యక్షంగా చూశావుగా అమ్మా, మన ప్రాచీనులు విమానయానం చేసినట్టు మన పురాణాల్లో ఉంది. ఆ ప్రక్రియలో సహస్రాంశమే ఈ ప్రయోగం తల్లి. అయితే ఈ ప్రయోగంలో మీ ఉద్దేశం? సదుద్దేశమే నాయన. ఇది ఒక్కటే కాదు, ఇంకా కొన్ని ప్రయత్నిస్తున్నా. ఇవి మానవ కళ్యాణం కోసం సద్వినియోగం కావాలనే నా తాపత్రయం బాబు. అందుకు పరికరాలుగా మమ్మల్ని ఎందుకు ఉపయోగించుకోకూడదు? మీరెవరో ఎందుకు వచ్చారో నాకు తెలుసు నాయన. ఒకనాడు వీటితో దుష్ట శక్తులను అరికట్టి మంచిని పెంచాలని ఆశించాను. కానీ అంధుణ్ణయ్యా. నా ఆశయం మీ ద్వారా నెరవేరితే తప్పకుండా భగవత్ సాక్షిగా ప్రమాణం చేసి చెబుతున్నాను, మీ ఆశయానికి అనుగుణ్యంగానే దీన్ని ఉపయోగిస్తాం. సంతోషం నాయన. వారికి అంతకన్నా ఏం కావాలి? ఎఫర్ట్ ఇస్ వెరీ గుడ్. ఇట్స్ వర్కింగ్ నైస్. నితిన్ ఏమిటంత కొంచెం తెచ్చావు? నీ బాబు సొమ్మంతా పోయినట్టు. గురువు గారు జాలన్నారండి, అంతకంటే జాస్తి అయితే నేను ఎగిరిపోతానట. నాన్న నేను వెళ్ళి
పట్టుకోండి ముసలమ్మ గారు. అయ్యో నాకు భయంగా ఉందండి పడిచయ్య గారు, నేను కూడా ఎగిరిపోతాను. అభిప్రాయం అదేం భయం అక్కర్లేదు, మీరు అమ్మడి మేము వస్తాం కారుతో ఎగురుకుంటూ. ఇంకెందుకండి భయం, అయ్యగారు దక్షిణంగా ఉన్నారు. ఎందుకు ఎగిరితే కిందకు లాగడానికి? అబ్బే కాదు కాదు, మీరు వెరీ గుడ్, ప్రయత్నం చేయం కావాలి. లేదా తాతగారు గిన్నె. అమ్మగారు తమ దగ్గరే ఉంటుంది. నువ్వు అక్కడ కారుతో పాటు పైకి వెళ్తారా? ఏది స్విచ్? థ్యాంక్ యూ. పక్కరండి, ఎందుకన్నా మంచి పక్కరండి. రెడీ? గుడి శబ్దం పిల్లకు మేలు, చూడు పని చేస్తా ఉంది. పైకి లేచిందా? మరేమనుకున్నావు?